హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్యారెట్ ఎగ్ బుర్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కర్రీ వచ్చి రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీస్ రోటీస్లోకి కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసులు యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక ఇందులోకి తురిమి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేసుకోండి. క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా క్యారెట్ని పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం ఎగ్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి దానికి తగ్గట్టు కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇలా మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకురండి. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఎగ్స్ అనేవి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు క్యారెట్తో మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఇలా స్క్రాంబుల్ చేసేసుకోండి ఎగ్ని. అది మొత్తం పర్ఫెక్ట్గా స్క్రాంబుల్ అయిపోయాక ఇప్పుడు క్యారెట్తో కూడా కలిపి మిక్స్ చేసేసుకోండి. ఇలా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ వచ్చి మీకు, ఈ కర్రీ వచ్చి మీకు రైస్లోకి అలాగే చపాతీస్ రోటీస్లోకి కూడా బాగుంటుంది. ఇలా మొత్తం కూడా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. కారం యాడ్ చేశాక ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన క్యారెట్ అండ్ ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీ రెసిపీ అండి ఇది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.